హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సిఎస్ఆర్ ప్రసాద్ అందజేసినటువంటి అంశంగా మహారచయిత జాక్ లండన్ జీవిత దర్శనం, దాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. మహారచయిత జాక్ లండన్ జీవిత దర్శనం. ఇక వినండి. బగబగ మండే అక్షర ఉల్క కార్మిక వర్గ మహారచయిత జాక్ లండన్. ఉక్కుపాదం నవల రచయితగా చిరపరిచితుడైన జాక్ లండన్ 1876 జనవరి 12న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించారు. ఆయన తల్లి ఫ్లోరా వెల్మాన్, తండ్రి విలియం చానీ. జాక్ లండన్ అసలు పేరు జాక్ గ్రిఫిత్ చానీ. బాల్యంలో $1 కోసం ఒళ్ళు హూనం చేసుకొని రాత్రింబవళ్ళు పనిచేసిన జాక్ లండన్ ఆ తర్వాత కాలంలో $1,000 సంపాదించారు. బాల కార్మికుడిగా, రోజువారీ కూలీగా, సముద్రపు దొంగగా, ఆయిస్టర్లను స్మగ్లింగ్ చేసేవాడిగా అనమానట. ఆయన వలస కూలీగా, యుద్ధక్షేత్రంలో విలేకరిగా, బొగ్గుగని పనివాడిగా, జూట్ మిల్ కార్మికుడిగా, బంగారపు గని శ్రామికుడిగా, నావికుడిగా, పాత్రికేయుడిగా, ప్రజాపక్ష ఉద్యమకారుడిగా, జంతు ప్రేమికుడిగా ఎన్నో అవతారాలు ఎత్తారు జాక్ లండన్. ఆయన జీవితంలో అతి గొప్ప ప్రజారచయితగా కీర్తి పొందారు. తన రచనలకు పేజీలను బట్టి కాక పదాలను బట్టి డబ్బు తీసుకునేవారు. రోజుకు కనీసం 1000 పదాలకు తగ్గకుండా ఆయన చేసిన రచనలు దట్టించిన మందుగుండులాగా పేలాయి. 30 ఏళ్లకే ప్రపంచవ్యాప్తంగా రచయితగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రిటీ హోదాను పొందిన తొలి అమెరికన్ రచయిత ఆయన. ఎర్నెస్ట్ హెమింగ్వే, ఆప్టన్ సింక్లెయిర్, జార్జ్ ఆర్వెల్ వంటి ఎందరో మేధావుల్ని ఆయన ప్రభావితం చేశారు. ఆయన సాహిత్య ప్రస్థానం అజరామరమైన రచనలు పరిశీలిస్తే జీవితాన్ని, దాని అన్ని పార్శ్వాల నుంచి గాఢంగా కాచి వడబోశారు. ఆయన కేవలం నవలా రచయిత మాత్రమే కాదు, వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆయన రాసిన నవలలో ప్రకృతి పిలుపు, ది కాల్ ఆఫ్ ది వైల్డ్ 1903, వైట్ స్పాంగ్ 1906 అనే 2 నవలలు ఆనాటి వాయవ్య కెనడాలో బంగారం కోసం ప్రారంభమైన విపరీతమైన వెతుకులాటను గురించి చిత్రించిన గొప్ప రచనలు. ఇక ఉక్కుపాదం, ది ఐరన్ హీల్, ఇది 1908లో, మూలం 1924లో అని పడింది, ఆయన రాశారు. లవ్ ఆఫ్ లైఫ్ అనేది చిన్న కథల సంపుటి. ఇవే కాక కథలు, కవితలు మొత్తం 300 వరకు రాశారు. 1905లో రాసిన వార్ ఆఫ్ క్లాసెస్, 1910లో రాసిన రివల్యూషన్ అండ్ అదర్ ఎస్సేస్ అనేవి వ్యాస సంపుటాలు. తొలి సైన్స్ ఫిక్షన్ రాసిన వ్యక్తుల్లో కూడా ఈయనే ముందు వరుసలో ఉంటారు. కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా రాశారు. ఆయన రచనలు అన్నీ దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన మానవీయ వ్యక్తి, సామ్యవాద స్వాప్నికులు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్టపడతాను. కుళ్ళి కృషించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువు భగభగమండే మంటల్లో ఆహుతి కావాలనుకుంటాను. మందకొండిగా శాశ్వతమైన గ్రహంలాగా ఉండటం కంటే దేదీప్యమానంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకుంటాను. మనిషి అన్నవాడు జీవించాలి, బతుకు ఏడ్చటం కాదు అని అంటాడు. ఇక విప్లవ భావాలు, తుది శ్వాస వరకు పోరాటం ఆయన జీవితాన్ని గమనిస్తే మనకి కనిపిస్తుంది. ఆయన 1897లో, అంటే తన 21వ ఏట బర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదువుకున్నారు.
సాహిత్యం పట్ల ప్రారంభం నుంచి అభిరుచి కలిగిన వ్యక్తిగా ఆయన అమెరికాలోని వాస్తవికవాదం, న్యాచురలిజం అలాంటి సాహిత్య ఉద్యమాల్లో భాగస్వామి అయ్యారు. ది క్రౌడ్ అనే సాహిత్య బృందంలో సభ్యుడిగా కొనసాగారు. ఆయన తాను రాసిన ఉత్తరాలన్నింటినీ విప్లవం కోసం మీ వాడిని అనే మాటలతో ముగించేవారు. ఆయన భావాలన్నీ సామాజిక జీవనంలో అట్టడుగున ఉన్న ప్రజలతో కలిసి జీవించిన అనుభవాలతో ప్రభావితమైనవి. ఆయన్ని ప్రభావితం చేసిన రచయితలు నీట్షే, హెర్బర్ట్ స్పెన్సర్, కార్ల్ మార్క్స్, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. సొనోమా అనే లోయలో 1400 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం నెలకొల్పారు ఆయన. అక్కడ వోల్ఫ్ హౌస్ అనే పేరుతో ఒక కళాత్మక సౌధాన్ని నిర్మించుకున్నారు. అతడి జీవితంలో నిరాశ అనే పదమే లేదు. కాలానికి ఎదురీదేవారు. 1916 నవంబర్ 22న అంటే 40 ఏళ్ల వయసులోనే తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. ఆయన కట్టించుకున్న సౌధం గృహప్రవేశం జరగటానికి ఒక్కరోజు ముందు కాలి బూడిదైపోయింది. అయినా ఆయన నిరాశ చెందలేదు. తదనంతర కాలంలో అతడి వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వం కొని అక్కడ జాక్ లండన్ స్టేట్ హిస్టారిక్ పార్క్ను అభివృద్ధి చేసింది. అలాంటి మహనీయుడు మన జాక్ లండన్. ఆయన గురించిన మరిన్ని విశేషాల్లో భాగంగా ఆయన జీవితంలో మనం పరిశీలిస్తే ఆయన మరి విప్లవం అనే క్రమంలో ఆయన జీవితంలో మనం ఎన్నో ఘట్టాలను మనం గమనించగలుగుతాం. ఆ విధంగా నా దృష్టిలో జీవితం అంటే అంటూ ఆయన, నేను శ్రామిక వర్గంలో జన్మించాను. తొలి నుంచి నాలో కొన్ని ఆదర్శాలు, ఉత్సాహం, దీక్ష ఉండేవి. నేను పెరిగిన వాతావరణం మొరటైనది, హింసాత్మకమైనది. సమాజపు నిచ్చెన మెట్ల వ్యవస్థలో నాది అత్యంత కడపటి మెట్టు. దీని కారణంగా నా దృష్టి ఎప్పుడూ పై స్థానానికి చేరుకోవాలనే ఉండేది. అయితే సమాజం ఒక బ్రహ్మాండమైన అంతస్తుల వ్యవస్థ లాంటిది. దీనిలో నేను పై అంతస్తుకు చేరాలని నిర్ణయించుకున్నాను. ఆ అంతస్తులో ఉండే మగవాళ్ళు, ఆడవాళ్ళు అందమైన దుస్తులు ధరించేవారు. తినడానికి అవసరమైన దానికంటే ఎక్కువే ఉండేది. వాళ్ళు చదవడానికి, ఉల్లాసంగా గడవడానికి అవసరమైన సాహిత్యం ఉండేది. జీవితం అంటే అదే అని నాకు అనిపించేది. జీవితానికి పరమార్థం అదే అనుకునేవాడిని. అయితే శ్రామిక వర్గ వాతావరణంలో ఉన్నవారికి ఎవరికైనా పై అంతస్తులకు చేరుకోవటం సాధ్యం కాని విషయం. కాలిఫోర్నియాలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో కూలీగా ఉండేవాడిని. నేను పై అంతస్తుకు చేరుకోవడానికి కావలసిన నిచ్చెన ఎక్కడ దొరుకుతుంది అని వెతికేవాడిని. ఆ సమయంలో నా దృష్టి వడ్డీ అనే పదార్థం మీద పడింది. చక్రవడ్డీ అనే దాన్ని కనిపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరా అని ఆశ్చర్యపోయేవాడిని. నా తోటి కార్మికుల వేతనాలు, వయసు పైబడిన వారి వేతనాలు, జీవనపు వ్యయం లెక్కలు తెలుసుకునేవాడిని. అప్పుడు నాకేమనిపించేదంటే, తక్షణమే పనిచేయటం ప్రారంభించి తగినంతగా సొమ్ము ఆదా చేసుకుంటే 50 సంవత్సరాల వయసు వచ్చే నాటికి పనిచేసే అవసరం లేకుండా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎంత మంచి జీవితాన్ని గడుపుతున్నారో అలా బతకవచ్చని నిర్ణయానికి వచ్చాను. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదని గట్టి నిర్ణయానికి వచ్చాను. వీటన్నిటి గురించి ఆలోచించాను కానీ శ్రామిక వర్గపు కలల సౌధాన్ని భగ్నం చేసే అనారోగ్యం అనే దాన్ని పట్టించుకోలేదు. వ్యాపారం, దోపిడీల మధ్య తొలి అడుగులు పడ్డవి నాకు. 10 ఏళ్ల వయసులో కొంతకాలం నగరపు రోడ్ల మీద పత్రికలు అమ్మాను. ఇప్పుడు నాకు కొత్త నిచ్చెన దొరికింది. అదే వ్యాపారం. దాచుకున్న సొమ్మును ప్రభుత్వ బాండ్లలో పెట్టడం కంటే 5 సెంట్లకు 2 పేపర్లు కొని ఆ వెంటనే వాటిని 10 సెంట్లకు అమ్మగలిగితే నా దగ్గర ఎంత పెట్టుబడి ఉంటుందని లెక్క వేసుకునేవాడిని. త్వరలోనే నేను ఒక విజయవంతమైన వర్తక ప్రాకుమారుడనట్లు ఊహించుకునేవాడిని. లాభమేముంది? 16 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే నాకు రాకుమారుడు అనే బిరుదు వచ్చింది. అయితే ఈ బిరుదు ఇచ్చిన వాళ్ళు సముద్రపు దొంగలు, ఆయిస్టర్లను వేటాడే దొంగల నావికుడునై రాకుమారుడుగా అనే బిరుదును నాకు ఇచ్చారు.
మొట్టమొదటిసారిగా నిచ్చెన మెట్లలో తొలి మెట్టు ఎక్కాను. పెట్టుబడిదారుణ్ణి అయ్యాను అనిపించింది. ఒక పడవ నాదైంది. ఒకరిని నా దగ్గర పనికి కుదుర్చుకున్నాను. వచ్చిన లాభంలో యజమానిగా నేను 2 వంతులు తీసుకుని అతనికి 1 వంతు ఇచ్చాను. సముద్రపు దొంగల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. పరస్పరం మోసం చేసుకునేవాళ్ళం. తుపాకీ చేతికి వచ్చింది. ఒకరోజు నా పనివాడు అజాగ్రత్తగా ఉంచి పడవకు నిప్పంటించాడు. మొత్తం బూడిదైపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైంది నా వేట. పెట్టుబడిదారులు నన్ను దోపిడీ చేయటానికి ప్రయత్నించేవాళ్ళు. అప్పుడు ప్రారంభమైంది జీవిక కోసం బహురూపాలు ఎత్తటం. కాయకష్టంపై విరక్తి, మేధో వ్యాపారం వైపు మనస్సు. నేనెప్పుడూ శ్రమను ప్రేమిస్తూనే ఉన్నాను. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నన్ను చేరదీశాడు. పని పట్ల నాకుండే దీక్షను ఉపయోగించుకొని ఒక మనిషికిచ్చే జీతంతో నా తోటి 2 పని చేయించుకునేవాడు నా చేత. అందుకు ముందు వాళ్ళిద్దరికీ కలిపి $40 ఇచ్చేవాడు. అదే పనికి నాకు $30 మాత్రమే ఇచ్చేవాడు. క్రమంగా పని పట్ల విరక్తి కలిగింది. రోడ్ల వెంట అడుక్కుంటూ అమెరికా అంతా తిరిగాను. నా జీవితంలో ఎక్కువ భాగం మురికివాడల్లోనూ జైళ్లలోనూ గడిచిపోయింది. 18 ఏళ్ల వయసు వచ్చింది. సమాజం అనే సౌధంలో నేలమాళిగా నా స్థానమైంది. భయంకరమైన పేదరికం, లేమితనం ఇలాంటి ఒక ప్రదేశం ఉంటుందని కూడా నాగరికులు ఊహించడానికి ఇష్టపడని ప్రాంతం అది. ఆలోచించడం అంటేనే భయం వేసింది. జీవితం అంటే తిండి, ఉండడానికి ఒక ఆశ్రయం అని గ్రహించాను. దానికోసమే మనుషులు వస్తువులు అమ్మేవాళ్ళు, వ్యాపారస్తుడు చెప్పులమ్మితే రాజకీయ నాయకుడు తన మంచితనాన్ని అమ్మేవాడు, ప్రజాప్రతినిధులు నమ్మకాన్ని అమ్మేవారు, మహిళలు కానీ పురుషులు కానీ ఆత్మగౌరవాన్ని కూడా అమ్ముకునేవారు. ప్రతిదీ ఒక సరుకే. కానీ కార్మికుడికి అమ్ముకోవడానికి అతని కండబలం మాత్రమే ఉంది. మార్కెట్లో దానికి గౌరవం లేదు, తగిన విలువ లేదు. కానీ శ్రామికుని కండబలం ఉపయోగించిన కొద్దీ వాడిపోతుంది. దాన్ని వస్తువులాగా పునరుజ్జీవింపజేయటం సాధ్యం కాదు. మెదడు కూడా ఒక వస్తువేనని నేను గ్రహించాను. అయితే అది కూడా కండబలం కంటే భిన్నమైంది. తన మేధోశక్తిని అమ్ముకునేవాడు 50-60 ఏళ్ల వాడైన యువకుడి కింద లెక్కే. అతడికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. కానీ శ్రామికుడు 40 ఏళ్లకే ముసలివాడైపోతాడు. అందుకని నేను ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాను. శ్రమను అమ్ముకోవడం మాని నా మెదడును అమ్ముకోవాలని భావించి మేధో వ్యాపారిని అయ్యాను. మేధో ప్రపంచంలో నిరాశ. దానికోసం జ్ఞానాన్ని వెతుక్కోవటం ప్రారంభించాను. కాలిఫోర్నియా వచ్చి పుస్తకాలు చదవటం ప్రారంభించాను. సమాజ అధ్యయన శాస్త్రం, అదే సోషియాలజీ, దానిలో పరిణతి సంపాదించాలని అప్పుడు నాకు అర్థమైంది. ఆ పుస్తకాల్లో శాస్త్రీయమైన సమాజ సంబంధమైన భావనలు నాకు దొరికాయి. సోషలిస్టులు, విప్లవకారులు వర్తమాన వ్యవస్థను కూలదోసి నూతన సమాజ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సేకరిస్తారు. నేను కూడా సోషలిస్టు విప్లవకారుడిని. అందుకే కార్మిక వర్గ బృందాల్లోనూ, ది క్రౌడ్ వంటి విప్లవకర మేధావుల బృందాల్లోనూ సభ్యుడిని అయ్యాను. అక్కడ నాకు పదవీకాంక్ష లేని, డబ్బు మీద ఆపేక్ష లేని కార్మిక వర్గ మిత్రులు దొరికారు. వాళ్ళ మధ్యనే నాకు మానవీయత పట్ల విశ్వాసం, కొన్ని ఆదర్శాలు, నిస్వార్థత, అమరత్వం అనే అద్భుతమైన ఆలోచనలు అవగాహనలోకి వచ్చాయి. అక్కడ నేను కలిసిన మనుషులు అంత క్రితం కలిసిన వాళ్ళకంటే చాలా భిన్నమైన వాళ్ళు. అదొక భిన్నమైన ప్రపంచం. అది వస్తు ప్రపంచం కాదు, భావనా ప్రపంచం. మేధో వ్యాపారిగా నేను విజయాన్ని సాధించాను. సమాజం నాకు ద్వారాలు తెరిచింది. పెద్దలతో కలిసి భోజనాలు చేశాను. అందమైన ఖరీదైన దుస్తులు ధరించిన ఆడవాళ్లతో స్నేహం చేశాను. అయితే ఆ ఆడవాళ్ళు బయటికి రూపంలో ఎలా ఉన్నా ఆ రూపం వెనుక అంతకు ముందు నేను చూసిన శ్రామిక స్త్రీల కంటే గొప్పగా లేరు అనిపించింది. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మత బోధకులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ప్రొఫెసర్లు పరిచయమయ్యారు. వాళ్లలో చాలామంది ఉన్నతంగానే కనపడ్డారు.
కానీ నాకెందుకో వాళ్ళలో జీవం తొణికిసలాడినట్లు అనిపించలేదు. వాళ్ళు బతుకుతున్నారు కానీ జీవించడం లేదనిపించింది. భద్రపరచబడిన ధనిక శవాల్లాగా, అదే మమ్మీల్లాగా అనిపించారు. ఇక సమాజపు డొల్లతనం తద్వారా తిరిగి కార్మిక వర్గం వైపు మనసు లాగింది. అది ఒక నేరమయ మోసపూరిత ప్రపంచం. ఇలాంటి సమాజంలో జీవించటం నాకు ఇష్టం లేదనిపించింది. అందుచేత నేను తిరిగి నా శ్రామిక వర్గానికి వెళ్ళిపోయాను. నేను పుట్టింది అక్కడే, అది నాది. ఇంకెంత మాత్రము పై స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలని అనుకోలేదు. సౌధపు పై అంతస్తుల కంటే కింది పునాదే నాకు ఆసక్తిగా అనిపించింది. అక్కడ శ్రామికులతో, ఆదర్శవాదులతో, శ్రామిక వర్గ మేధావులతో కలిసి పారా గుణపం పట్టుకొని ఆకాశ హార్మియాలను కూల్చివేసే పనిలో నిమగ్నమయ్యాను. కొద్ది రోజుల తర్వాత ఇంకా అనేక చేతులు నాకు తోడవుతాయి. కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తాం. మానవాళి కోసం కొత్త సౌధాలను నిర్మాణం చేస్తాం. అందులో కంపు కొట్టే నేలమాళిగలు ఉండవు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహించే గదులు ఉంటాయి. పరిశుభ్రమైన ఉన్నతమైన జీవంతో తొణికిసలాడుతున్న మనుషులు ఉంటారు. ఇతర పెట్టుబడిదారులు నన్ను నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేసేవారు. నా కండరాల సత్తువ ఉపయోగించుకొని వాళ్ళు డబ్బు సంపాదించడం ప్రారంభించారు. వాళ్ళ దగ్గర నేను ఒక తెరచాప నావికుడిగా పనిచేశాను. తోళ్ల షాపుల్లో, కర్మాగారాల్లో, ల్యాండ్రీల్లో పనిచేశాను. తివాచీలు శుభ్రం చేసేవాడిగా, కిటికీలు కడిగేవాడిగా, తోటమాలిగా కూడా పనిచేశాను. నా శ్రమకు తగ్గ ఫలితం నాకెన్నడూ దక్కలేదు. నేను పనిచేసే తోళ్ల షాపు యజమాని కూతురు గుర్రపు బగ్గీలో వెళుతుంటే చూసినప్పుడల్లా అదంతా నా నరాల సత్తువే అని, అదే ఆ గుర్రపు బగ్గీ టైర్లను లాగుతున్నట్లు అనిపించేది. నేను పనిచేసే ఫ్యాక్టరీ యజమాని కొడుకు కాలేజీకి వెళుతుంటే వాడి చదువుకి, వాడు తాగే వైన్కి అయ్యే ఖర్చులో నా శరీర శ్రమ ఉంది కదా అనుకునేవాడిని. అయితే దీని పట్ల నాకెప్పుడూ అసంతృప్తి లేదు. ఇదంతా ఒక ఆటలో భాగమే అనుకున్నాను. వాళ్ళు నాకంటే శక్తివంతులు. నాకు పని అంటే భయం లేదు. కష్టపడి పని చేయటాన్ని నేను ప్రేమించాను. నేను కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ స్థానంలో సంపాదించుకోవచ్చు అని అనుకునేవాడిని. అలాంటి క్షణంలోనే నా అదృష్టం కొద్దీ నాలాగా ఆలోచించే ఒక యజమాని దొరికాడు. నేను పని చేయటానికి ఇష్టపడుతుంటే నేను పని చేయాలని నాకంటే ఎక్కువగా ఆయన కోరుకునేవాడు. పని చేయడం ద్వారా నేను వ్యాపార మెళకువలు తెలుసుకుంటున్నానని సంతృప్తి చెందాను. అయితే కాలక్రమంలో ఆ జీవితం విసిగెత్తింది. కూలీన వర్గాల మోసపూరిత జీవితం నాకు అర్థమైంది. డబ్బున్న వాళ్ళ సంపదను చూసి నేను ఎప్పుడూ అసూయపడలేదు. అది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిందన్న మాట వాస్తవం. వాళ్ళు అందమైన దుస్తులు ధరించి చిన్న చిన్న ఆదర్శాల గురించి, నైతిక విలువల గురించి చిలక పలుకులు పలుకుతుండేవాళ్ళు. కానీ వాళ్ళ జీవితానికి మూలసూత్రం వస్తు సంపదను పోగేసుకోవడం. వాళ్ళప్పుడప్పుడు చిన్న చిన్న సేవా సంస్థలకు సహాయం చేస్తుండేవాళ్ళు. అయితే వాళ్ళు తింటున్న తిండి, ధరిస్తున్న అందమైన దుస్తుల మీద బాల కార్మికుల, వేశ్యల స్వేదంతో కూడిన శ్రమ ఉందని నాకు తెలుసు. ఇలాంటి విషయాలు వాళ్ళ ముందు ప్రస్తావిస్తే నాకు చాలా కోపంతో కొన్ని బోధనలు చేసేవారు వారు. నా పేదరికానికి కారణం పొదుపరితనం లేకపోవటం, తాగడం, మాలో అంతర్లీనంగా పేరుకుపోయిన అనైతికత అని చెప్పేవారు. 6 సంవత్సరాల వయసున్న బాలబాలికలను అర్ధాకలితో ఉంచి వాళ్లతోటి రోజుకు 12 గంటలు బట్టల మిల్లుల్లో పనిచేయించడాన్ని నేను ప్రస్తావించినప్పుడల్లా నన్ను ఆందోళనకారుడు అని నిందించేవాళ్ళు. యజమానులతో కూడా నేను సామరస్యంగా ఉండగలిగేవాడిని కాదు. పరిశుభ్రమైన, ఉన్నత హృదయం కలిగిన ఆదర్శాలు తొణికిసలాడే సజీవమైన వ్యక్తులను నేను వాళ్ళలో చూస్తానేమోనని ఆశపడేవాడిని. మత బోధకులతో, రాజకీయ నాయకులతో, వ్యాపారస్తులతో, ప్రొఫెసర్లతో, సంపాదకులతో కలిసి భోజనం చేసేవాడిని, వైన్ తాగేవాడిని, కలిసి ప్రయాణం చేసేవాడిని. కానీ నేను అనుకుంటున్న లక్షణాలు గల మనుషులు నాకు ఎన్నడూ కనపడలేదు. ఇలాంటి కులీన వర్గ మర్యాదస్తుల్లో భర్తలు లేని స్త్రీలను, అనాథ స్త్రీలను రహస్యంగా దోపిడీ చేసే
వ్యక్తులు ఉండేవాళ్ళు. కొంతమంది అయితే అందమైన పుస్తకాలు కొని తాము సాహిత్యాన్ని పోషిస్తున్నట్లు ఫోజు పెట్టేవారు. పత్రికా సంపాదకులు తాము డబ్బులు తీసుకొని ప్రకటిస్తున్న మందులు హానికరమైనవని తెలిసినా ఆ ప్రకటనలను మానుకునేవాళ్ళు కాదు. పైగా నేను వాస్తవాలు చెప్పినందుకు నన్ను పనికిమాలిన వాగాడంబరుడిని అని నిందించేవారు. సెనేటర్లు, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వీళ్ళందరి మాటల్లో ఎంతో ఆదర్శం కనపడేది. కానీ ఆచరణలో వీళ్ళంతా అమ్ముడుపోయిన సరుకే. వీళ్ళల్లో చర్చిల్లో ఉండే మతబోధకులు కూడా భాగం. వీళ్ళ జీవితాలను తరచి చూసిన కొద్దీ వాళ్ళ డొల్లతనం, అవినీతి, అక్రమాలు నాకు అర్థమయ్యేవి. వీళ్ళతో కలిసి అనే వాస్తవాన్ని తెలుసుకున్నాను. జీవించలేను అనేటువంటి వాస్తవం అది. మేధోపరంగా నేను అలసిపోయాను, నైతికంగా ఓడిపోయాను. ఆ కారణంగానే మళ్ళీ నేను నా కార్మిక వర్గ ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. నా విశ్వాసమంతా శ్రామిక వర్గంపైనే. ఇది నా దృష్టి. మానవులందరూ కేవలం ఆకలి బాధల నుంచి ఎలా తప్పుకోవటం అనే ఆలోచనల కంటే ఉన్నతమైన ఆలోచనల వైపుగా ప్రయాణం చేసే సమయం కోసం ఎదురు చూసేవాడిని. ఒక మనిషి పనిచేయడానికి ఇప్పుడు లభిస్తున్న భౌతిక సంపద కంటే మరింకేదో ఉన్నతమైన విలువ వాళ్లను కార్యోన్ముఖులను చేసే సమయం కోసం నేను ఎదురు చూసేవాడిని. మనిషి ఉన్నతత్వం మీద, అద్భుతమైన గుణగణాల మీద నా నమ్మకం ఎన్నటికీ సడలదు. వర్తమానంలో మనం చూస్తున్న ఈ విపరీత తత్వం మీద నిస్వార్థత ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తుంది అనే నమ్మకం నాది. చివరిగా ఒక్క మాట, నా విశ్వాసమంతా కార్మిక వర్గం మీద. ఒక ఫ్రెంచి వ్యక్తి చెప్పినట్లుగా సమయం అనే మెట్ల మీద సాధారణమైన చెప్పులు పైకి వెళ్తూ ప్రతిధ్వని చేస్తుంటే పాలిష్ చేయబడిన బూట్ల చప్పుడు చేయకుండా కిందికి దిగిపోతున్నాయి అని మహారచయిత జాక్ లండన్ ఆయన జీవిత దర్శనాన్ని మనకు సిఎస్ఆర్ ప్రసాద్ అందజేయగా, మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మహారచయిత జాక్ లండన్ జీవిత దర్శనం అనేది అవగాహన నిమిత్తం మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.